హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి నేను సింపుల్గా ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్న చెప్తున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నేను 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇది నార్మల్గా డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే దానికి ఒక ప్యాంట్ ఫ్యాబ్రిక్ కింద వచ్చిందండి. ఫ్యాబ్రిక్ బాగుంది కదా అని చెప్పి ప్యాంట్ కన్నా టాప్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇట్లా షార్ట్ ఫ్రాక్లా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను టాప్ పార్ట్ కట్ చేస్తున్నానండి. కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఓపెన్ సైడ్ కట్ చేయకూడదు, క్లోజ్ సైడే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను క్లోజ్ సైడ్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి బస్ట్ పాయింట్ వెర్టికల్ మెజర్మెంట్స్ డ్రా చేసుకోవాలండి. బస్ట్ పాయింట్ వచ్చి ఇక్కడ నేను 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ వేస్ట్ లైన్ వచ్చేసరికి ఇక్కడ నేను 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను నెక్ విడ్త్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చి 2.75 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలానే షోల్డర్ వచ్చి ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం షోల్డర్ 3 ఇంచెస్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి నేను ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నానండి. అలా డౌన్ తీసుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అక్కడ నుంచి నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవడం కోసం మనకున్న దాంట్లో హాఫ్ మార్క్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. 8 ఇంచెస్ని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత 8 ఇంచెస్లో హాఫ్కి అంటే 4 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నానండి. అంటే ఇక్కడ మనం ఫ్రంట్ది బ్యాక్ది రెండు మార్కింగ్ చేసుకోవాలి కదా, ఎగ్జాక్ట్గా రావడానికి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 4 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ నేను బయటకు పెట్టుకుంటున్నానండి. అది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసము. అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే మనకి చంక దగ్గర పట్టేస్తుంది. అలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇక్కడ నేను బ్యాక్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మొత్తం ప్రింటింగ్తో ఉన్న గురించి నేను డ్రా చేసినవి అంత నీట్గా కనిపించలేదండి. బట్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా డ్రా చేస్తున్నాను అన్న చెప్పి. ఇక్కడ 1/4 ఇంచ్ బయటకు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం ఇంకొక డ్రా చేసుకుంటే అది ఫ్రంట్ ఆర్మ్ హోల్ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ నేను బ్యాక్ ఆర్మ్ హోల్ డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను నెక్ డీప్ మార్క్ చేసుకుంటున్నానండి. నెక్ డీప్ వచ్చి ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం నెక్ విడ్త్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ షేప్ కోసము నెక్ ప్యాటర్న్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ కోసం తీసుకున్నాను. ఫుల్ రౌండ్ వచ్చి బ్యాక్ నెక్ కోసం తీసుకున్నాను. ఇవి నేను మీషోలో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నేను దీనికి లైనింగ్ ఏం యూజ్ చేయట్లేదు. నెక్ దగ్గర చిన్న క్లాత్ అటాచ్ చేసి క్లాత్ రివర్స్ చేస్తాను. దానికోసం ఇక్కడ నేను ప్లెయిన్ క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్ మీద నార్మల్గా పెట్టి ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతాయి కదా, స్టిక్ అయిన తర్వాత నేను దీన్ని రివర్స్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను వేస్ట్ రౌండ్ అలానే బస్ట్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నానండి. అది వచ్చేసరికి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. బస్ట్ రౌండ్ అనేది 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నానండి. ఎప్పుడు చెప్పేదే 1 ఇంచ్ కన్నా ఎక్కువ అవసరం ఉండదు, 4 ఫోల్డింగ్స్ మీద పెట్టుకుంటున్నాం కాబట్టి. అలానే వేస్ట్ రౌండ్ వచ్చి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకుంటున్నాను. ఈ పెట్టుకున్న లైన్స్ అన్నింటినీ కూడా మనం జాయిన్ చేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కంపల్సరీ ట్రేసింగ్ వీల్ అనేది యూస్ చేయండి. అలా యూస్ చేయడం వల్ల ఏంటి అంటే కరెక్ట్గా మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ కుట్టాలి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒక సైడే పడుతుంది, రిమైనింగ్ సైడ్స్ అనేవి మార్కింగ్ ఉండదు కాబట్టి బిగినర్స్కి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేసింగ్ వీల్ అనేది కంపల్సరీ యూస్ చేయండి. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కట్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ మనం నెక్ కోసం సెపరేట్గా క్లాత్ తీసి పెట్టుకున్నాను కదా, సేమ్ అలానే ఇక్కడ నేను 2.75 ఇంచెస్కి డీప్ వచ్చి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకుని ఆ షేప్ మీద మన ప్యాటర్న్ అనేది పెట్టి ఐరన్ చేసుకుంటాను. ఇక్కడ నెక్ ప్యాటర్న్ డీప్ వచ్చేసి నియర్ టు 7 ఇంచెస్ వరకు ఇచ్చారండి. బట్ నేను 6 ఇంచెస్కే మార్క్ చేసుకున్నాను కదా, దానికోసము అడ్జస్ట్ చేస్తున్నాను. పైన ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ కట్ చేసి మార్క్ చేసుకుని ఆ తర్వాత నేను ఐరన్ చేసుకుంటానండి. లేదు అనుకుంటే మనకి నెక్ అనేది డీప్ ఎక్కువైపోతుంది అనమాట, అంత కంఫర్ట్గా ఉండదు కదా. ముందే కుట్టుకునేటప్పుడు ముందే చూసుకుని ఐరన్ చేసుకుని పెట్టుకోవాలి. సేమ్ ఫ్రంట్ది బ్యాక్ది కూడా మన అడ్జస్ట్మెంట్ ప్రకారం చేసుకోవాలండి. బాటమ్ పార్ట్కి వచ్చేసరికి ఏంటి అంటే నేను ఇక్కడ స్టిచ్ చేసేది షార్ట్ ఫ్రాక్ అండి. అంటే నీకి యాంకిల్కి మిడిల్లో వస్తుంది అనమాట. మరి నీకి రాదు, అలానే యాంకిల్ వరకు కూడా రాదు, నీకి యాంకిల్కి మిడిల్లో వస్తుంది. ఇక్కడ నాకు టోటల్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ అండి. అందులో బాడీ పార్ట్ కోసం నేను 15 ఇంచెస్ తీసేసాను. రిమైనింగ్ నాకు 27 ఇంచెస్ ఉంది. ఎక్స్ట్రా మార్జిన్ కోసం 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఎందుకంటే కింద ఫోల్డింగ్ చేసుకోవాలి, మనకి పైన ఖర్చు కూడా వస్తుంది. దానికోసం నేను మొత్తం ఇక్కడ టోటల్ 30 ఇంచెస్ పెట్టుకున్నాను. 30 ఇంచెస్ పెట్టుకుని ఫోల్డింగ్స్ అనేవి ఎక్కువ వేసుకుని కట్ చేసుకుంటే మనకి కటింగ్ అనేది ఈజీ అవుతుంది.
కరెక్ట్గా 30 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే అది కట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చి ఇక్కడ నేను 3/4 స్లీవ్స్ కుడుతున్నాను. దాని గురించి నేను ఇక్కడ 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. అంటే స్లీవ్ లెంత్ 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్యాప్ హైట్ మార్క్ చేసుకుంటున్నానండి. క్యాప్ హైట్ 2.5 to 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.25 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను. ఆ లైన్స్ అన్నీ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్ 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ నుంచి ఎండింగ్కి మెజర్ చేసుకుంటే నాకు 8 ఇంచెస్కి వచ్చిందండి. 8 ఇంచెస్లో హాఫ్కి 4 ఇంచెస్కి ఇక్కడ నేను ఒక మార్క్ చేసుకున్నాను. అదే 8 ఇంచెస్ మన ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాని మీద కూడా 8 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కరెక్ట్గా పాయింట్ దగ్గర పెట్టి 4 ఇంచెస్కి టచ్ చేయాలని ఒక కర్వ్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. అలా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ మళ్ళీ బ్యాక్ రివర్స్ తిప్పుకుని మనం ఎండింగ్కి ఒక కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడితో మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కంప్లీట్ అవుతుందండి. బ్యాక్ వచ్చేసరికి మిడిల్ మనం 4 ఇంచెస్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మన ఎండింగ్ పాయింట్ ఉంది కదా, ఎండింగ్ పాయింట్ నుంచి ఆ లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకుని మళ్ళీ సేమ్ అలానే 8 ఇంచెస్ దగ్గర నుంచి ఒక కర్వ్ అనేది డ్రా చేసుకుంటే ఇక్కడ మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ నేను పఫ్ స్లీవ్స్ కుడదాం అనుకుంటున్నాను. దాని గురించి పైకి ఎక్స్ట్రా ఒక 3 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. మనం 2 to 5 ఇంచెస్ వరకు తీసుకుంటే మనకు కావాల్సిన సైజుని బట్టి పఫ్ అనేది వస్తుందండి. దానికోసం ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను అనమాట. అలా డ్రా చేసిన తర్వాత మనం సేమ్ ఎలా అయితే డ్రా చేసామో ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ నేను డాట్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు తెలుస్తుంది కదా, డాట్స్ పెట్టుకోకపోతే మనం ఎక్కడి నుంచి ప్రిల్స్ పెట్టాలి అన్నది తెలీదు. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ప్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే మనకి పఫ్ స్లీవ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ కొంచెం చిన్న పఫ్ వస్తుంది, మరీ పెద్దగా అయితే ఏం రాదు. మనం ఇక్కడ నేను ఐరన్ చేసేసానండి. చాలా బాగా స్టిక్ అవుతుంది, బాగుంది. ప్యాటర్న్ కూడా మనం కుట్టేటప్పుడు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ మనం కుట్టేటప్పుడు కదలకుండా ఉండటానికి నేను పిన్స్ పెట్టుకుంటున్నాను. పిన్స్ పెట్టుకుని దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను పిన్స్ అన్నీ రిమూవ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసేటప్పుడు మరీ దగ్గరకు కట్ చేయకూడదు, కొంచెం 1/4 ఇంచ్ అట్లా క్లాత్ వదిలేసి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న క్లాత్ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకుని రివర్స్ చేసుకుంటే దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, సేమ్ అలానే మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మనం ఏ షేప్ అయితే నెక్ ప్యాటర్న్ తీసుకున్నామో ఆ షేప్లో క్లాత్ కట్ చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ హ్యాండ్తో హెమ్మింగ్ చేసుకోవాలండి. మిషన్తో అంత బాగోదు, హ్యాండ్తో స్టిచ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. మనం ఇది ఎలా అయితే రెడీ చేసి పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ నెక్ అనేది తీసుకుని హెమ్మింగ్ అనేది చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నా. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కోసం నేను ఇక్కడ పిన్స్ పెట్టుకున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ డౌన్ చూసుకుని జాయిన్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ మీకు చెప్పాను కదా చిన్న ప్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేస్తున్నాను అని చెప్పి, ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చాలా చిన్న ప్రిల్స్ పెట్టుకున్నాను అనమాట. క్లాత్ అనేది నేను తక్కువే తీసుకున్నాను. సేమ్ ఇక్కడ 2 హ్యాండ్స్కి కూడా మనం ప్రిల్స్ పెట్టుకుని హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఫ్రంట్కి, బ్యాక్ ఆర్మ్ హోల్ బ్యాక్కి వచ్చేలాగా ముందే కట్ చేసుకుంటే చూసుకుని పెట్టుకోవాలండి. లేదు కొంచెం రివర్స్ చేసాము అంటే నుగ్గులా వస్తుంది, చూసేటానికి నీట్గా ఉండదు. హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ బాటమ్ పార్ట్ అనేది బాడీ పార్ట్కి అటాచ్ చేస్తే ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ నేను ప్రిల్స్ వచ్చేసరికి 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. నీట్గా ఉంటాయి, 1 ఇంచ్ అంటే కొంచెం పెద్దగా ఉంటున్నాయి అని చెప్పి 1/2 ఇంచ్ విడ్త్లో ప్రిల్స్ అనేవి తీసుకుని స్టిచ్ చేస్తున్నానండి. అలా మనం ప్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకి బాడీ పార్ట్ ఎంత అయితే ఉందో బాటమ్ పార్ట్ మనం ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత అంతే ఉండాలి. రెండిట్లో ఏది తక్కువ వచ్చినా సరే ఫ్రాక్ అనేది ఫినిషింగ్ పోతుందండి. రెండు కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకుని ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. సేమ్ అలానే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ చేసుకుని నెక్స్ట్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి.
సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఖర్చులు అనేవి పెట్టుకోవాలన్నమాట. రెండు కూడా ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా చూసుకోవాలి. అలానే కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రాక్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఫ్రాక్ అనేది ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందండి. నేను స్టిచ్ వేసేసాను. చూసారు కదా ప్రిల్స్ 1/2 ఇంచ్ అంటే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే ఎంత నీట్గా ఉందో. ఇక్కడ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. లోపల మొత్తం కూడా నేను హెమ్మింగ్ చేసేసుకున్నాను. ఫైనల్గా లుక్ ఎలా ఉందో ఒకసారి చూసి మీరే చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.